ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రియులారా, మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడినైనా నీ దైవదాసుడు అల్లపడుండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మను కుమరించండి నాయన. కేవలము నాయన పరిశుద్ధాత్మనికి స్వరమిచ్చేవాడిగా నన్ను పెట్టింది. దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి చిరిచిన ప్రతి ఒక్కరిని బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త ప్లరా మరి ఇక్కడ చూసినప్పుడు మరి యేసు ప్రభు వారి పరిచర్య కాలమును మరి మత్తయి లూకా చాలా డెప్త్గా రాసినట్టుగా చూస్తాం. చాలా 28 అధ్యాయాలు 24 అధ్యాయాల్లో దే కవర్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. దేవుని వాక్య భాగంలో మత్తయికున్న ప్రత్యేకత ఏంటంటే మత్తయి చాలా కొన్ని అంటే ఒక్క సందర్భమైన విషయాలన్నీ కూడా ఒక చోట సమకూరుస్తాడు. మత్తయికున్న అలవాటు ఎలా అంటే మీరు 13వ అధ్యాయంలో కనుక గమనిస్తే కనుక 13వ అధ్యాయంలో మీరు అన్ని ఉపమానాలన్నీ కూడా ఒక చోట చేరుస్తాడు. అలా 23వ అధ్యాయంలో చూస్తే కనుక యేసు ప్రభువు పరిచర్యల పట్ల ఆయాసంగా వారి బోధనల గురించి రాస్తాడు. 25వ అధ్యాయంలో చూస్తే కనుక అక్కడ తలాంతుల గురించి రాస్తాడు, దేవుని తీర్పుని గురించి రాస్తాడు. మరి ఇక్కడ చూసినప్పుడు 8వ అధ్యాయానికి వెళ్లే ముందు ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన యేసు ప్రభు వారి పరిచర్య జీవితంలో 33 సంవత్సరాల పరిచర్య, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు యొక్క అనేక బోధలు. కానీ మత్తయి మాత్రము ఈ 3 అధ్యాయాల్లో యేసు ప్రభు వారు కొండ మీద మాట్లాడిన ఒక లెందీ మెసేజ్ గురించి మాట్లాడతాడు. 3 అధ్యాయాలు ఏంటంటే 3 అధ్యాయాలు కూడా కొండ మీద మాట్లాడిన మాటలు అండ్ ఎవ్రీథింగ్ ప్రతి అన్ని కూడా కలిపి ఒక చోట ఈ 3 అధ్యాయాలు, ఆయనకు 3 అధ్యాయాలు పట్టింది యేసు ప్రభు వారి యొక్క ఆ కొండ మీద ఒక్క ప్రసంగాన్ని చేయడానికి. మనకు 4 వచనాలతోటి 40 నిమిషాలు మాట్లాడుకుంటే కష్టం ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు ఎంతసేపు మాట్లాడారంటామో 3 అధ్యాయాల పాటు మాట్లాడారు. 3 అధ్యాయాల పాటు ఆ అంశం ప్రతిదీ కూడా ఆ కొండ మీద మాట్లాడిన మాటలు నడుచుడు. 5, 6, 7 అధ్యాయాలు చాలా మొదట ధన్యాలతో ప్రారంభిస్తాడు. ఒక విశ్వాస జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలు అన్ని కూడా ప్రభు అక్కడ మరి ఆ 3 వచనాల్లో 3 అధ్యాయాల్లో ప్రభు వివరించినట్టు ఎవ్రీథింగ్. కొన్ని బైబిల్స్ లో మీరు చూస్తే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు రెడ్ లో ఉంటాయి, తక్కినని బ్లాక్ లో ఉంటాయి కదా. చూసారా ఇప్పుడు బైబిల్స్ లో కొన్ని బైబిల్స్ లో, ఎందుకంటే ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని అన్ని రెడ్ లో ఉంటాయి, యేసు ప్రభు మాట్లాడిన తక్కినని కూడా బ్లాక్ లో ఉంటాయి. ఎవ్రీ వర్డ్ స్పోకెన్ బై జీసస్. ఈ 3 అధ్యాయాలు గమనిస్తే 3 అధ్యాయాలు మొత్తం ఎర్రగానే ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడిన మాటలే కాబట్టి అవన్నీ నిజంగా. ఒకవేళ నేను చాలాసార్లు వెనెవర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెసేజ్ ఈ 3 చాప్టర్లు తిరిగేస్తుంది. చిన్న మెసేజ్ మాట్లాడాలి చక్కగా అంటే ఐ జస్ట్ లుక్ ఇన్ టు దట్. దేవుని వాక్య భాగం చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మనము 3 అధ్యాయాలు అయిపోయి ఇప్పుడు నేను 8వ అధ్యాయంలో ఉన్నాను. 8వ అధ్యాయాల ప్రారంభంలో ఉన్నాను. 8వ అధ్యాయ ప్రారంభంలో చూసినప్పుడు ఇక్కడ మరి దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చూసినప్పుడు మరి యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి కొండ మీద నుంచి కిందికి వస్తున్నారు. ప్రసంగం అయిపోయింది, యేసు ప్రభు వారు ఆయన కిందికి వస్తున్నాడు. ఇట్స్ టైమ్ టు కమ్ డౌన్. ఆయన అక్కడే ఉండలేడు కాబట్టి ఆయన రావాలి కాబట్టి అనేక స్థలాల్లో వెళ్ళాలి, దేవుని యొక్క సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యం గురించి తర్వాత శిలువ కార్యం కూడా చేసేది కాబట్టి హి హాస్ టు కమ్ డౌన్. ఆయన కిందికి వచ్చే సమయం వచ్చింది కాబట్టి ఆ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన కిందికి వస్తున్నాడు. ఎంతమంది అయితే ఆయన వచ్చారో గొప్ప సమూహం ఆయనతో వస్తున్నట్టు కదా. ఎవ్రీబడి వాస్ కమింగ్ డౌన్. యేసు ప్రభు అక్కడ లేనప్పుడు ఏం పని కదమ్మా. నేను వెళ్ళిపోయారు అనుకో, మీరు ఇడ కూర్చుంటారా? అయ్యగారు వెళ్ళిపోయాడు, నాకేం పని లేదు కదా. బోధించేవాడిని అయిపోయింది. ప్రభు రాగానే ప్రభువును ఎంతమంది అయితే ప్రభు యొక్క బోధల కోసం వచ్చారో, ప్రభు యొక్క స్వస్థత కొరకు వచ్చారో, ప్రభు దగ్గర అద్భుత కార్యం పొందుకున్న వారందరూ కూడా ప్రభుతో సహా తిరిగి వస్తున్నట్టుగా దే ఆల్ కేమ్ డౌన్ అంటారు దేవుని వాక్యం. యేసు ప్రభు కిందికి వస్తున్నప్పుడు ఆయన ఒక గొప్ప సమూహము యేసు ప్రభువును వెంబడిస్తున్నట్టుగా చూస్తాం. అంతే ఉంది కదా. మొదటి వచనంలో the great crowd, the multitudes of the crowd has followed him అంటాడు. ఇది మొదటి భాగం. పిల్లలు 2వ వచనంలోకి వస్తే పిల్లరా ఆ కిందికి రాగానే అక్కడికి యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన కుష్ఠరోగి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక కుష్ఠరోగము కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన మోకాళ్ళ నుండి యేసు ప్రభుని ప్రార్థిస్తున్నట్టుగా చూస్తాం. He was just praying to God
టు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఇక్కడ దేవుని మాటలు చూసినప్పుడు, అక్కడ వాక్యభావంలో చూసినప్పుడు ఆయన ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధుడిగా చేయమంటాడు. యు మేక్ మీ క్లీన్ అంటాడు. యు మేక్ మీ హోలీ అన్నట్టుగా, లేకపోతే నువ్వు నన్ను క్లెన్స్ మీ అన్న మాటను అక్కడ మాటలు నన్ను శుద్ధుడిగా చేయమంటున్నాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు నాకు ఇష్టమే అన్నాడు కదా. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే మనం ప్రభు నన్ను శుద్ధీకరించు అన్నప్పుడు దేవుడు అంటాడు, ఆర్ యు విల్లింగ్ టు క్లెన్స్ మీ గాడ్? అంటే గాడ్ సేస్ yes, I am willing to cleanse you అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఈరోజు చర్చిలో ప్రతి ఒక్కరిని కూడా శుద్ధీకరించి పంపించాలని ఆశ కలిగి, he said I am willing to cleanse you. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. What a wonderful God we have. కానీ నిజంగా ఈ మాటలో చూసినప్పుడు నాకు ఒకటి అంటే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే పిల్లరా, ఒక వ్యక్తి పిల్లరా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనకు ఒక వ్యాధి ఉన్నది. ఏమని అడగాలి? ఆయన ఏమని అడగాలి? ఏమని అడగాలి? జ్వరం వస్తే ఏమని అడుగుతారు దేవుని ప్రార్థన చేసేటప్పుడు? బాగు చేయమని అడుగుతాం. అంటే ఇంత డౌట్ ఎందుకమ్మా? ఇంత స్కూల్లో పిల్లలు కూడా భయపడరు ఇట్లా. ఇంత ఇట్లా ఏం చేయమంటారు? బాగు చేయమని అడుగుతారు. కానీ ఈ వ్యక్తి ఏంది విచిత్రంగా, అయ్యా నన్ను బాగు చే, ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద హీలింగ్, ఈజ్ ఆస్కింగ్ ఫర్ క్లెన్సింగ్. వాక్యం అదే ఉందమ్మా. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయనాడు. యాక్చువల్ ఏమని అడగాలి? ప్రభు నన్ను స్వస్థపరచని అడగాలి కదమ్మా. మరి బైబిల్ ఏంటి? మత్తయి ఏంటి ఇలా రాస్తున్నాడు? మత్తయి ఏది విచిత్రంగా రాస్తున్నాడు? మత్తయికి లాంగ్వేజ్ అర్థం కాలేదా? లేదా యేసు ప్రభు మాట్లాడేటప్పుడు ఈయన ఎక్కడో ఉండి విన్నాడా, కరెక్ట్గా విన్నాడా లేదా, ఈయన అన్నమాట కరెక్ట్ ఇదేనా కాదా అని మనం ఒకళ్ళు డౌట్ ఉంటే దేవుని వాక్యభావంలో ఏ మాట కూడా వ్యర్థంగా రాయలేదు, ఏ మాట కూడా ఉరికిన, ప్రతి మాటలో కూడా ఒక గూఢార్థం ఉంది. దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ కుష్టిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభుని అయ్యా నన్ను స్వస్థపరచ, అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ రక్తస్రావం కలిస్తే ఏంటాడు, నేను ఆయన చెంగును పట్టుకుంటే ఆయనతో స్వస్థత పొందుకుంటాను. అంతేకాక ఆ శతాధిపతి, ఇదే అధ్యాయంలో శతాధిపతి కనబడతాడు. అయ్యా నువ్వు ఒక మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు. కానీ ఎవరు కూడా ఈ మాట అనలేదు. కానీ ఈ యొక్క కుష్ఠరోగము కలిగిన వాడు ఒక మాట అంటున్నది, అయ్యా నన్ను శుద్ధునిగా చే. ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద హీలింగ్, ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది క్లెన్సింగ్ అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు దేవా నన్ను శుద్ధీకరించమంటున్నాడు. ఈ మాట ఇంకో గొప్ప దైవజనుడు అంటాడు. ఎవరమ్మా? బైబిల్ గ్రంథం దావీదు అంటాడు. ఏమంటాడు? అయ్యా నన్ను శుద్ధీకరించు, సోపుతో నన్ను కడు, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు బాగుగా నన్ను పరిశుద్ధంగా చేయమంటాడు దావీదు అంటాడు. హృదయానుసారం అంటాడు. ఈరోజు నీవు నేను ఒకవేళ అపవిత్రమైన వారం అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లరా, దావీదు లాంటి హృదయానుసారుడే ఆయనలో పాపం ఉన్నప్పుడు నీవు నేను ఏ పాటి వారు వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుకరించి మహిమను. ఎవ్రీబడీ ఈజ్ అ సిన్నర్, నో వన్ ఈజ్ రైచియస్, ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ ఫర్ ది క్లెన్సింగ్ ఆఫ్ అవర్ సిన్స్. దేవుని వాక్యభావన చూసినప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నన్ను శుద్ధీకరించాడు. ఎందుకంటే దేవుని వాక్యభావనలో చూసినప్పుడు పిల్లరా, ఒక రకంగా ఇదొక కర్స్. నిజంగా ద డిసీజ్ వి గాట్, ఏదైతే ఆ కుష్టి వచ్చిందో ఒక రకమైన శాపముగా ఉంచినట్టుగా వచ్చింది. ఒక అధ్యాయం మీకు చూపించాలనుకున్నారు. దేవుని వాక్యభావన చూసినప్పుడు మీకు ఇక్కడ సంఖ్యాకాండంలోకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కుష్టి ఎక్కడ కనబడ్డదని మనం గమనిస్తే కనుక బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఇక్కడ గొప్ప ప్రవక్తని కుష్టి పొందినట్టుగా చూస్తాం. మిరియాము ఆమె పేరు. మోషే యొక్క అక్క అయిన మిరియాము చాలా గొప్పది. ఆమెను గురించి చెప్పినప్పుడు ఆమె షీ వాజ్ ఎ ప్రాఫెటెస్ అంటాడు పిల్లలు, ఒక ప్రవక్తని అంటాడు పిల్లలు. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆమె తంబుర తీసుకుంటూ నాట్యం మాట్లాడుతూ దేవునికి ఒక స్తుతి గీతం పాడినట్టుగా షీ వాజ్ ప్రవచనం ఇస్తున్నట్టుగా చూద్దాం. అందుకే ఆమె ప్రవక్తని అంటారు. షీ వాజ్ ఎ ప్రాఫెటెస్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే పిల్లలు. దేవుని వాక్యభావంలో మోషే జీవితంలో ఎప్పుడు ఉన్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా చూసినప్పుడు మోషే జన్మించినప్పుడు అంట ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఫరో. ఏంటంటే మగ శిశువు పుట్టినప్పుడు తీసుకెళ్లి అతన్ని నైల్ నదిలో వేయమన్నప్పుడు ఆ మోషే ఒక సుందరమైన వాడు, ఒక అద్భుతమైన వాడు, ఒక గొప్పవాడు అని చెప్పి ఇతను మామూలు వాడు, ఈజ్ నాట్ ఆర్డినరీ చైల్డ్ అని చూసి, ఈజ్ సమ్వన్ గ్రేట్ చైల్డ్ అని చూసి అప్పుడు ఏం చేశారంటే తల్లిదండ్రులు 3 నెలల పాటు ఆ కుమారుని దాచారంట. ఎబ్రీ పత్రికలు అంటాడు ఆ 3 నెలలతో దాచిన తర్వాత దాచలేక వారు ఒక జబ్బు పెట్టెలు పెట్టి నదిలో విడిచినప్పుడు
అక్కడ మిరియాము మోషేను కనిపెడుతున్నట్టుగా చూస్తాం. ఫరో కూతురు తీసుకున్నాం, మనందరికీ తెలిసిన సంగతులే. కానీ దేవుని వాక్య భావంలో పిల్లరా, మోషేను అంత చక్కగా తీసుకునేది, మోషేను వెంబడిస్తున్న ఆ యొక్క మిరియాము, ఆ తర్వాత అహరోను, ఆ తర్వాత మోషే చిన్నవాడు, మోషే నడిపిస్తున్నాడు, వీరందరూ నడుస్తున్నారు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యులే అక్క అన్న మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చూస్తాం. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు ముగ్గురిని దేవుని యొక్క ఆ యొక్క మందిరం దగ్గరికి, ఆ యొక్క టెంపుల్ దగ్గరికి, ఆ యొక్క టెంట్ దగ్గరికి రమ్మన్నప్పుడు దేవుడు అంటాడు, మీరు మోషేకు విరుద్ధంగా మాట్లాడతాడు, మోషేతో నేను ముఖాముఖి మాట్లాడతా, నేను ఏర్పరచుకున్న దాసుడు, నా ఇంటి అంతటిలో నమ్మకమైన దాసుడు, కాబట్టి హౌ కెన్ యు స్పీక్ అగైన్ మోసెస్ అని చెప్పి అక్కడ చూసినప్పుడు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో 9-10 వచనాలు చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూసుకుందాం. అక్కడ నిర్గమకాండము 9-10 వచనాలు, 12వ అధ్యాయం 9-10 వచనాలు తీసిన వారు చదవండి అమ్మ. సంఖ్యాకాండము 9-10 వచనాలు, 12-9-10 వచనాలు. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా అప్పుడు మిరియాము ఏమైతుందా, మిరియాము కంటే పిల్లల కుష్టి వచ్చింది. వెన్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఒక కర్స్ గా వస్తున్నట్టుగా చూద్దాం. ఈ కుష్టిని గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటి ప్రవక్తని ఆమెకు ఆ కుష్టి వచ్చినప్పుడు దేవుని సన్నిధి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క శాపము ఆ కుష్టి రూపంలో మిరియాముకు వచ్చినట్టుగా చూస్తాం. ఆమె గొప్ప ప్రవక్తిని, మోషేతో ఉంది, మోషే అక్కతో ఉంది, దేవుని ఐరసముద్రమైనప్పుడు ప్రవచించింది. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, బట్ స్టిల్ షీ వాస్ అగేన్స్ట్ గాడ్. It was a curse. It was a curse. అందుకే ఆమె కుష్టి వచ్చినట్టుగా చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అందుకే ఈ వ్యక్తి అంటున్నాడు, కుష్టి వచ్చిన వాడు ఇది నాకు శాపము, కాబట్టి దేవానికి ఇష్టమైతే నన్ను శుద్ధీకరి. If I am cleansed, then I'll be healed. Hallelujah. అంత సలహా చెప్పారు అంటే వాక్యం గంట సేపు చెప్తున్నాను. Hallelujah. దేవుడి వాక్యభావం, మన వాక్యభావంలోకి వెళ్దాం పిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తుంటే, ఎందుకు ఆ మాట, ఎందుకు కర్స్ అని, ఎందుకంటే శుద్ధీకరణ అన్నాడు, ఆ మాట చెప్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ద కర్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యభావంలో పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఒక మాటలు పిల్లరా, ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యభావంలో ఇందులోంచి 3 అంశాలు దేవుడు నాకు ఇచ్చాడు. మీరు మొట్టమొదటిగా పిల్లలు చూసినప్పుడు, ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటి ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. మరలా 2వ వచనం చూద్దాం. ఒకసారి మొదటి వచనం నుంచి లెట్స్ గో. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు, ఎప్పుడు కలుస్తున్నామో దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఎప్పుడు ఈ కుష్ఠరోగి యేసు ప్రభుని కలుస్తున్నాడంటే కొండ మీద నుంచి కిందికి వచ్చినప్పుడు యేసు ప్రభుని కలుస్తున్నాడు. యేసు ప్రభుని పైకి వెళ్ళి కలిసే సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే కుష్టి కలిగిన వాడు కాబట్టి, ఆ సమాజంలో వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఆయన వచ్చి యేసు ప్రభు ఎప్పుడు కొండ దిగుతాడన్న కొండ కిందనే ఉన్నాడు, అక్కడ వెయిట్ చేస్తున్నాడు. హి వాజ్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ డౌన్ ఫాల్, కింద జీవితం జీవిస్తున్నాడు. ఇలాంటి జీవితంలో జీవిస్తున్నట్టే ఆ కింద స్థితిలో ఉన్నాడు. ఆ కింద ప్రభు కొరకు చూస్తున్నాడు, ఎందుకంటే పైకి వచ్చే స్థితిలో లేడు. కాబట్టి ఈరోజు అనేక మంది పిల్లల ఆత్మీయమైన కుష్టి కలిగిన వారు ఆత్మీయ జీవితంలో ఈ కింద స్థితిలో దే కెనాట్ కమ్ అప్, ఆ దేవుడున్న సన్నిధిలోకి, దేవుని ప్రసన్నతలోకి, దేవునిలోకి రాలేక ఇక కిందనే చూస్తుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, he was waiting for the God to come down, he cannot climb up because of his uncleanness. ఆ యొక్క కుష్టి కలిగి ఉన్నాడు కాబట్టి దేవునిలోకి వెళ్ళాడు. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలోకి వెళ్ళారు, ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే వారి అపరాధములు వారి దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి they cannot go into the presence of the God. Hallelujah. కింద ఉన్నాడు, కింద వెయిట్ చేస్తున్నాడు, పడిపోయిన జీవితంలో ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్న పిల్లలు చెప్పారు, చాలాసార్లు ఆత్మీయ జీవితం అంటే చాలా ఈజీగా తీసుకున్నాం. We are not yet to call to live a downfall life. పడిపోయిన జీవితము, చెడిపోయిన జీవితము, పనికి మాలిన జీవితం పిలవడానికి యేసయ్య సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రక్షిత రక్తమును చిందించలేదు. ఆయన నన్ను పిలుచుకోలేదు. పిల్లరా, God did not call us to live a downfallen life. అందుకే యేసు ప్రభువు ఇక్కడ చూస్తున్నప్పుడు, అందుకే వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తే, ఎందుకు చేస్తున్నట్టు పిల్లలు చూసినప్పుడు ఆయన జీవితము, ఆయన అందరితో కలిసి పైన అనేక గొప్ప సమూహం ప్రభుతో వస్తుంది, కానీ he was not one of them.
దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. నిజంగా ఒక పరీక్ష యేసుప్రభువు వారు ఎందుకు పిలిచారంటే దేవుని వాక్యం అంటాడుగా ఒక మాట అనేకమైన రెఫరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అంటాడు కదా, ఒక దీపమును ముట్టించి ఎవరు కూడా ఎక్కడంటాడు మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టారు, కానీ అది దీపస్తంభం మీద పెడతారంట. విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా, ఎందుకంటే దీపస్తంభం మీద అనేకులకు వెలిగించే జీవితంలో జీవించాలి, అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించాలి, అనేకులకు మా వెలుగు చూపించే జీవితం జీవించాలి. కానీ ఎలా పడితే అలా జీవించిన దేవుడు, ఓ పడిపోయిన జీవితం, ఒక చెడిపోయిన జీవితం జీవించడానికి దేవుడు నన్ను పిలవలేదు. కాబట్టి God has called to live a high life, not a low life. దేవుడు అందుకు పిలిచాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదంట. ఇప్పుడు ఎంతమంది చెప్పగలుగుతారమ్మా నా జీవితం మరుగైలేదు? సెల్ ఫోన్ కు లాక్ లేని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని స్తోత్రం. ఒక చేయలేసి సెల్ ఫోన్ కు మీ కుటుంబ సభ్యులు, బయట వాళ్ళకి వదిలేండి, నాకు ఇవ్వకండి, మీ కుటుంబ సభ్యులకు లాక్ లేని వారు, కెన్ ఎనీబడి రేజ్ ది హ్యాండ్? ఒక చేయలేసి. మా ఇంట్లో లాక్ ఉంటుంది, అందరి ఫోన్లకు లాక్ ఉంటుంది, ఎందుకంటే మనం ఒత్తుకోపోతాయి. కానీ అందరి పిన్ ఒకటే ఉంటుంది. నేను చెప్పు ఆ పిన్ ఇది అడగండి, అందరిది ఒకటే ఉంటుంది, వేరేది పెట్టొద్దు. నేను చెప్తా సెల్ వాళ్ళ కొట్టేస్తా కొడక పార్టీ ఉంటాను, నువ్వు సెల్ లేకపోయినా పర్లేదు అంటారు. అందరిది ఒకటే పిన్ ఉంటుంది, ఎవరి ఫోన్ కొట్టినా అది ఒకటి తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎందుకంటే ఎందుకంటే ఫోన్ జోలో పెట్టుకుని ఏదైనా నంబర్ వెళ్ళిపోతే కాల్స్ వెళ్ళిపోతుంది. వి పుట్ పిన్, బట్ నాట్ ఫర్ మా కుటుంబ సభ్యులు యాక్సెస్ చేయలేనంత రహస్యాలు జీవితాలు ఉండకూడదు. నేను అంటే తప్పు చేస్తా, వాళ్ళలో కూర్చొని చెయ్యి, పర్లేదు, ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. యు టెల్ మీ ఐఎమ్ డూయింగ్ దిస్. నేను కరెక్ట్ చేయగలిగితే చేస్తా, నీకు నచ్చేను, నచ్చకపోతే నీ కర్మ, ఎవడేం చేయదు. డోంట్ హైడ్ ఎనీథింగ్. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు కొండ మీద ఉన్న పట్టణములకు వచ్చి మాట, ఒక విశ్వాసి అంటే కొండ మీద ఉన్న పట్టణము లాంటి వాడు. కొండ మీద ఉన్న పట్టణము ఇడికని చూస్తే మౌలాలి కొండ కనపడుతుంది, కానీ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ పట్టణము అది కనపడుతున్నా కంటే nobody can stop it. You have to be known to everyone about your life. దేవుడు అలా జీవించడానికి పిలిచాడు. కొండ మీద ఉన్న పట్టణం అలా చెప్పి కొండ కింద దాచుకొని చూస్తున్నాడు యేసుప్రభువు ఎప్పుడు వస్తాడని. చాలా మంది విశ్వాస జీవితంలో ఇలాగే ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటుంది. ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ మరుగైన జీవితంలో జీవిస్తుంటే, ఇక ఆత్మీయమైన కుష్టి, శారీరకంగా యూ మైట్ లుక్ వెరీ ఫైన్, బట్ యు ఆర్ స్పిరిచువల్లీ a leper. Whether you like it or not, this is the fact. నచ్చిన నచ్చకున్న సత్యం ఇది. దేవుడు ఎప్పుడు కూడా ఆ లివింగ్ వచ్చి మా ఈరోజు ఒక పరీక్షించుకోవాలి. నా జీవితము, నా యొక్క జీవితము, నేను జీవించే జీవితము, అది పడిపోయిన జీవితమా లేదా తల ఎత్తుకునే జీవితమా? నా ప్రభు నా గురించి అతిశయపడే జీవితం చూస్తున్నామా? నా ప్రభు నా కొరకు ఆయాసపడే జీవితం చూపిస్తామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. రెండో ఇందులో చూసినప్పుడు ఒక విషయాన్ని మీకు గమనించాలి. ఇప్పుడు చాలాసార్లు ఎప్పుడైతే ఈ కుష్టు కలిగి ఉంటారో, they will be away from the family. గమనించారమ్మా? కుష్టి వచ్చిన వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారా? గమనించారా? ఎక్కడ తీసుకెళ్తారు? అందరు లెప్రసీ కలిసిన వాళ్ళు, లేదా లెప్రసీ కాలనీలలో ఉంటారు, లెప్రసీ ఒక ఆశ్రమం లాంటి ఏదైనా అక్కడ ఉంటారు, కానీ దే కెనాట్ లివ్ విత్ ద ఫ్యామిలీ. అవునా కదా? ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే నిజంగా మనం ఉండకూడదు కూడా. ఎందుకంటే ఎవరు వస్తే కూడా అంటే ప్రేమించిన వాళ్ళకు మళ్ళీ అది అంటుకుంటుంది, తలకాయ నొప్పి, కాబట్టి ఖచ్చితంగా దూరంగా పోవాల్సింది. ఈ దేవుని వాక్య భావన చూసినప్పుడు యూ హ్యావ్ టు లివ్ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ. అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ, దేవునికి దూరంగా జీవించే సిచ్యువేషన్. ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉంచారు. దేవుని ఆత్మీయంగా ఎవరికైతే కృష్టి ఉంటుందో వాడు దేవుని సన్నిధికి రాడు. నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాడంటే ఇంతే, ఆత్మీయంగా ఈ స్థితిలో ఉన్నావు, నచ్చిన నచ్చకున్న ఆత్మీయంగా ఇదే స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధికి. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఈ వ్యక్తి చూసినప్పుడు he was not part of the congregation. ఏ కాంగ్రెషన్ అయితే కొండ మీద ఉందో, ఏ జనం అయితే ప్రభుతో ఆరాధిస్తుందో, ఏ జనం అయితే ప్రభు ప్రసంగాలు వింటుందో, ఏ జనం అయితే ప్రభుతో సహవాసం చేస్తుందో, ఆ జనములో లేక ప్రత్యేకంగా అనేకమైన కొండ కింద దూరముగా, ప్రపంచానికి దూరంగా ఆ కుష్టిలో వారితో కలిసి జీవిస్తున్నాడు. he was away from the Lord. చాలా కుటుంబాల్లో జరుగుతున్న ఆత్మీయ కుష్టి అంటున్నారు. వెన్ యు ఆర్ స్పిరిచువల్లీ నాట్ ఈవెన్ దేవుని సన్నిధి పిల్లలు. చాలాసార్లు కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే పిల్లరా, దే కెనాట్ లివ్ విత్ ది ఫ్యామిలీ, దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్యామిలీ.
ఈ కుష్ఠరోగి ఎరిగైతే కుష్ఠరోగుల ఫ్యామిలీ ఉందో అలాగే అనేక మంది ఆత్మీయ కుష్ఠున్న వారికి, లోకంలో సంబంధం కుష్ఠున్న వారికి దే హ్యావ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఎందుకంటే చాలాసార్లు కథ చెప్తున్నాను, ఎవరైనా తిడుతున్నా అనుకున్నా కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే తాగుబోతులు ఎప్పుడు కూడా తాగుబోతులతో ఉంటారు, ఇంట్లో ఉండరు, వాళ్ళకు సర్కిల్ ఉంటుంది, వాళ్ళతోటే ఉంటుంది కాదా. నచ్చిన తాగటం ఎప్పుడు కూడా సాయంత్రం కాగానే కుటుంబం సంబంధం ఉండదు, ఆ జంట కావాలి, ఆ గుంపు కావాలి. దే ఆర్ వెరీ మచ్ దే ఆర్ లవ్ విత్ ద ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు, నేను తాగుబోతాను కాబట్టి ఆ ఫ్యామిలీతో నేను ఉండాలి. ఐ కెనాట్ లివ్ విత్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఈస్ డిఫరెంట్ బికాస్ ఈవినింగ్ టైమ్ మై ఫ్యామిలీ ఈజ్ అ డిఫరెంట్ ఫ్యామిలీ. హ్యావ్ టు లివ్ విత్ దెమ్. అలాగే వ్యభిచారులు ఎవరు ఉంటారు, వారు వ్యభిచారం జీవితం జీవిస్తున్నారు, వారితోటే ఉంటారు, వారి సంగత్యంలో ఉంటారు, వారితోటే కలిసిస్తారు, వారితో ఉంటారు. అలాగే దొంగ జీవితం చేసేవారు ఎలాంటి పాపం జీవితం అలపడతారో అలాంటి వారితోనే జీవించడానికి ఇష్టపడతారు. కానీ దేవుని సన్నిధిలో కానీ తన కుటుంబంతో కానీ జీవించడానికి because they're spiritually leprosy. ఈరోజు పిల్లలు గమనించాలి, am I spending time with my family? Something wrong with your relation. If you're not spending time with your church, something wrong with your spiritual relationship. చాలాసార్లు ఇది జరుగుతుంది కుటుంబాలు, చాలా కుటుంబాలు. ఈ మధ్యలో ఒక ఆయన కలిశారు, ఆయన రమ్మన్నాడు, పలానా టైం ఇది హాలిడే కదా, రావు కదా నువ్వు అంటే, నాకు ఇంట్లో ఉండబుద్ధి కదా. ఎందుకు ఇంట్లో ఉండబుద్ధి కదా? యువర్ హౌస్ షుడ్ బి ది హెవెన్ ఫర్ యూ ఆన్ ది ఎర్త్. నిజంగా నువ్వు ప్రేమిస్తే, నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, కుటుంబంతో కలిసి ఉన్నట్టే కుటుంబం కంటే గొప్పది ఇంకోటి ఈ లోకంలో ఏది ఉండదు. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యు లవ్ యువర్ గాడ్, యు విల్ స్పెండ్ టైం విత్ గాడ్. యు డోంట్ లవ్ హిమ్, యు డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్, నో ప్రాబ్లం. చెప్పాను, కొంచెం ఆయాసంగానే ఉంటుంది దేవుని వాక్యం. దేవునికి నీకు దేవుని సన్నిధిలో ఉంటాను, కానీ సమాజంగా కూడుట మానకుడే దేవుని వాక్యం చెప్తుంది. మానుతున్నామంటే యు ఆర్ స్పిరిచువల్లీ లెపర్. ఆత్మీయంగా ఉంది దేవుని వాక్యం. ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది. ఎక్కడ నీ సహవాసం? ఎక్కడ దేవునితో సహవాసం? దేవుని ప్రజలతో ఉందా? నీ కుటుంబంతో ఉందా సహవాసం? లేదా నీ పాపముతో సహవాసం చేస్తున్నావు? ఏ పాపములో అయితే నువ్వు ఆనందిస్తున్నావు ఆ పాపంతో సహవాసం చేస్తే దేవుడు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుడు అంటే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను వాళ్ళు మనం పరీక్షించుకోవాల్సిన వారం అంటున్నాడు. ఇంకా అలాంటి జీవితంలో ఉన్నాము, ఆ పడిపోయిన జీవితంలో జీవిస్తే దేవుడు పరీక్షించుకోమంటాడు. ఇంకోటి డెస్టినేషన్ ఒక చెప్తారు. వారి యొక్క డెస్టినేషన్ ఏమో తెలుసా? ఈ అందరు కలిసి ఎవరైతే జీవిస్తున్నారో ఈ కుష్ఠరోగులందరూ కూడా దే ఆర్ లివింగ్ ఫర్ ది డెత్. వారి మరణం కోసం వేచి చూస్తున్నట్టుగా చూస్తారు. దే ఆర్ లివింగ్ ఫర్ ది డెత్ కదమ్మా. కుష్ఠరోగులు చాలాసార్లు ఏదంటే దేవుని వాక్యం లేదంటే కుష్ఠరోగులు అందరూ కూడా జీవిస్తారు, ఒక చోట జీవిస్తారు, కానీ వారందరూ కూడా మరణము కోసం ఎదురు చూస్తూ జీవిస్తుంటారు. దే ఆర్ లుకింగ్ ఫర్ ది డెత్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళకి తెలుసు ఒక రోజు చేస్తామని తెలిసి అక్కడ భయంకరం ఇంకోటి ఉండదు కదమ్మా. దే ఆర్ లివింగ్ ఫర్ ది డెస్టినేషన్ ఇస్ డెత్. వారి డెస్టినేషన్ ఏమైంది? వారి అంతం ఏమైందంటే వారి అంతము మరణమైంది పిల్లరా. ఇహలోను మరణము, నిత్యములో కూడా మరణము. ఆ అగ్నిలో ఉంటారు కాబట్టి అక్కడ కూడా మరణమే. కాబట్టి దేవుని వాక్యం తెలియజేసిన పిల్ల, దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. ఇఫ్ యు డోంట్ లివ్ విత్ గాడ్ యు విల్ ఫేస్ డెత్. మరణముకు సమీపంగా జీవిస్తుంది. చాలాసార్లు అనుకుంటారు, చాలా మంది ఏంటంటే తెలియకంటే ఆ ఉన్నవారు అందరూ కూడా అదే కోవాలి. దే ఆర్ సేమ్ బోట్, అందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. ఓ బోట్లో వెళ్తున్నాం అనుకోండి, ఒకరు ఇటు ఒకరు అడ్డుపోరు కదా, ఒకటే సైడ్ పోతాం కదా. అందుకే ఆ ఉన్న వారందరూ కూడా దే ఆర్ గోయింగ్ ఇన్ ద వన్ వే టువర్డ్స్ డెత్. దిస్ ఈస్ ద డెస్టినేషన్. దిస్ ఇస్ డెస్టినేషన్ వాక్యం. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. ఒకవేళ నిజంగా చాలాసార్లు మనకు కనబడదు, పాపం కనబడదు. పాపం ఎందుకంటే ఇన్స్టెంట్గా మరణం కనబడదు. ఎందుకంటే పాపం చాలాసార్లు ఎంజాయ్ చేస్తున్నాం. ఏముందిలే, ఎంత ఎంజాయ్, ఎక్కడ వాడు చూస్తుండేవాడు, వాడు అడిగేటోళ్ళు. కుష్ఠకు ప్రత్యేకత ఉంది తెలుసా అమ్మ? కుష్ఠరోగం వచ్చేసి అంత కుష్ఠ గురించి చెప్పినట్టే ఉంటుంది. కుష్ఠరోగం అంటే శరీరంలో వస్తే 8 ఏళ్ళ వరకు బయటికి రాదండి. 7-8 ఏళ్ళు బయట కనబడదు, లోపలనే ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న మచ్చలాగనో ఏదో వచ్చి స్టార్ట్ అవుతుంది. పాపం కూడా అట్నే లోపల ఉంటుంది, మరణం ఉంటుంది, కానీ కనపడదు అది. చాలా మంది పాపంలో ఎంజాయ్ చేసేటోళ్ళ గురించి దేవుడు వాక్యం చెప్తుంటే అది లోపల ఉన్నది సేపు ఏం కనబడుతుంది, అంత బాగుందిలే, అంత బాగుంది అనిపిస్తుంది. కానీ అది లోపల ఇట్ విల్ కిల్ యూ లైక్ ఎనీథింగ్. అది లోపల తినేస్తుంటుంది. ఒక రోజు నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళిపోతుంది. యువర్ డెస్టినేషన్ విల్ బి డెత్. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే కనుక నిజంగా
పరీక్షించుకుందాం. ఎక్కడన్నా దేవునికి విరుద్ధమైంది ఏదైనా కలిగి ఉంటే ఆస్క్ గాడ్. మోషే ప్రార్థన చేసినప్పుడు మిరియాము స్వస్థపడదు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా నేను ఆ స్థితిలో ఉంటే దాని గురించి రెండో అంశంలోకి వస్తాను. ఐ కమింగ్ టు ది పాజిటివ్ వేలోకి వస్తాను. మీకు ఇంకా ఆయాసకరమైన జీవితం కాకుండా దేవుని వాక్యం మొట్టమొదటినప్పుడు పిల్లరా, ఈ ఒకవేళ ఈ కుస్తీ నిజంగా ఒకవేళ ఆత్మీయంగా నేను నిజంగా ఆ స్థితిలో ఉంటే నేను ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ అన్నప్పుడు ఈ వ్యక్తి మనకు అక్కడ చూస్తున్నాడు. మొట్టమొదటినప్పుడు ఈ వ్యక్తి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ దగ్గరికి యేసు ప్రభు రాగానే ఆయన మోకాళ్ళ నుండి దేవునికి ఆయన మొర పెడతాడు. హి వాస్ జస్ట్ నీలింగ్ డౌన్ అండ్ ఈస్ ప్రేయింగ్ టు గాడ్ అంటే ఆయన ప్రేయింగ్ అంటాడు. కొన్ని భవిష్యత్తులో ఉన్నప్పుడు ఈస్ నీలింగ్ డౌన్ అండ్ ప్రేయింగ్ అంటాడు. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన ఈస్ కమింగ్ ఆన్ టు ది నీస్. పిల్లరా, యేసు ప్రభువుని ఆరాధించడానికి దేవుని ఆరాధించడానికి వర్షిప్ చేసినప్పుడు ఈస్ కమింగ్ డౌన్ టు జీసస్. యేసు ప్రభు కింద రాగానే ఆయన కిందికి వచ్చి మొర పెడుతున్నట్టుగా చూస్తాం. రెండు రకమైన కింద వచ్చేది ఇక్కడ 2-3 కనబడతాయి. ఒకటి పిల్లలైన జీవితము కింద పడిపోయిన జీవితంలో ఉన్నాడు. రెండోదిగా చూసినప్పుడు ఆయన ఇంకా కిందికి వస్తున్నాడు, ఇంకా పడిపోతాడు. కానీ ఈజ్ హంబలింగ్ ఇన్ వన్ థింగ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, వన్ ఈజ్ హంబలింగ్. 2 డిఫరెంట్ డిఫరెన్స్. రెండు కూడా డౌన్ అయినా కూడా రెండిట్లో తేడా ఉందంటే ఒకటి పడిపోయిన జీవితము, రెండోది ఆయన తాను తగ్గించుకొని యేసు మాత్రమే నన్ను పరీక్షించగలుగుతాడు, యేసు మాత్రమే నాకు విడుదల చేయగలుగుతాడు. యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చి ఈజ్ నీలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యభావంలో ఈరోజు నీతో నాతో చాలాసార్లు ఎక్కడ ఫెయిల్ అవుతాం తెలుసా అమ్మ, మనము చాలామంది విశ్వాసుల్లో ఉన్నప్పుడు మనం పడిపోవడానికైతే వెనక ముందు భాగం కానీ తగ్గించుకోవడానికి వెనక ముందు అవుతాం. పడిపోయేటప్పుడు పడిపోతాం కానీ దేవుని దగ్గర తగ్గించుకోమంటే తగ్గించుకోలేకపోతాం. ఇంకా నీళ్ళు డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మోకరించగలిగి, దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, దేవుని వాక్య ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా అక్కడ కిందికి వస్తున్నప్పుడు దేవుని వాక్యభావంలో యేసు ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఆయన పడిపోయిన జీవితము, రెండో చూసినప్పుడు ఆయన తగ్గింపు జీవితం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మోకాళ్ళ బిదుడు యేసు ప్రభు కిందికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు. మూడోది వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా కిందికి వస్తున్నాడు. యేసు ప్రభు కిందికి వస్తున్నాడంటే ఆ పరమును విడిచి దేవాతి దేవుడు కిందికి వచ్చాడు. ఎందుకంటే నీవు నేను ఆ పడిపోయే స్థితిలో ఉండి నీవు నేను ఎత్తపడే వారిలో ఉండాలని యేసు ఆ శిలువ కార్యములు చేశాడు. హల్లెలూయా. ఆయన కూడా దిగి వస్తున్నాడు. యేసు ప్రభుగా జీసస్ ఇస్ కమింగ్ డౌన్ సో దట్ వి కెన్ బి లిఫ్టెడ్ అప్. యేసు ప్రభు ఆయన కూడా కిందగా దిగి వస్తున్నాడు, కొండ దిగి వస్తున్నాడు. పిల్లలు ఆయన పడిపోయి రావట్లేదు, ఆయన పడిపోయిన వాడిని లేవనెత్తడానికి వస్తున్నాడు. ఈజ్ కమింగ్ డౌన్ సో దట్ హీ కెన్ బి లిఫ్టెడ్ అప్. దేవుని వాక్యభావం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన కిందికి వచ్చారు. ఎందుకంటే ఆయన నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. ఆయన ఎత్తపడ్డాడు సిలువలో. ఆ సిలువలో మరణం ఎత్తడానికి నీవు ఎత్తబడే గుంపులో ఉండడానికి, నీవు నేను నిత్య నివాసములో ఆయనతో సహా నిరంతరము జీవించడానికి ఆయన ఎత్తబడ్డాడు. నీవు నేను ఎత్తబడ్డానికి మాత్రమే ఆయన ఎత్తబడ్డాడు. పిల్లలు ఆ శాపమును ఆ యొక్క పాపమును ఆయన శిలువలో భరించినట్టుగా చూస్తాం. He came down so that we can be lifted up. ఈరోజు శిలువ రక్తము ద్వారా నీవు నేను ముద్రించబడ్డాన్ని ప్రతి ఒక్కరము కూడా ఎత్తబడే వారిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ ఎత్తబడతారు, చెప్పిన వాళ్ళ గురించి గ్యాడ్లే మళ్ళా హల్లెలూయా చెప్పని. ఆయన దిగొచ్చాడు నీ కొరకు, నువ్వు ఎత్తబడాలని ఆయన దిగొచ్చాడు. నువ్వు పడిపోయే స్థితిలో ఉండకూడదని అక్కడ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కూడా చూసినప్పుడు యేసు ప్రభు చూసినప్పుడు ఈ కేమ్ డౌన్. ఇక్కడ ఆ వ్యక్తి కొరకు ఆయన దిగి వచ్చాడు. ఆ వ్యక్తి పడిపోయే స్థితిలో కాదు, ఆయన ఎత్తబడే స్థితిలో ఉన్న దేవుడు ఆశ కలిగి కూడా అది కూడా ఐఎమ్ విల్లింగ్ సో దట్ యు కెన్ బీ విత్ మీ. హల్లెలూయా. ఇప్పుడైనా చెప్పండి హల్లెలూయా. లేకపోతే ఎత్తబడకపోతే నేనేం చేయలేను. నేను చెప్పాల్సింది చెప్పేసిన. ఏమైనా స్తోత్రం, ఏమైనా మాట్లాడవచ్చు నీతో. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోగలిగితే, రెండోదిగా చూసినప్పుడు ఒక మాట అంటాడు. ఆ మాట నాకు చాలా 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 నచ్చింది. ఒక మాట ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఆ వ్యక్తి ఏమన్నా చూద్దాం, ఒక మాట చూద్దాం. ఇక్కడ చక్కని మాట మాట్లాడతారు. 2వ వచనం ఒకసారి లెట్స్ బి దట్. ఆ 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరకి, ప్రభు ఎలా పోతుంది మన యొక్క స్పిరిచువల్ లెప్రసీ అంటే ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే చాలా ఆగుదు. He says, God, if you're willing. కొన్నిసార్లు అనిపిస్తున్నప్పుడు దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ కన్ఫెషన్ అనుకుంటాను. He knows that you don't deserve the cleansing.
But he's asking God, I know that I am the worst sinner. Still I am asking to cleanse me. దేవుడు మీరు శుద్ధీకరించాలంటే దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో తగ్గించుకొని యేసు ప్రభుతో ఉన్నప్పుడు, యేసు ప్రభు అని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయనప్పుడు యూ విల్ గెట్ ద ఆన్సర్ దట్ ఐ యామ్ విల్లింగ్. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎందుకంటే నేను నా ఉన్న స్థితిలో నేను శుద్ధిని పొందుకునే అర్హత లేని వాడిని, కానీ కేవలము ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ గాడ్. దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని సన్నిధిలోకి వచ్చి చెప్తున్నాడు, ఐఎమ్ ఎ గ్రేట్ సిన్నర్. ఎస్ ఐ నో దిస్ ఇస్ అ కర్స్ అపాన్ మీ. నా మీద ఈ శాపం ఉంది. ఈ శాపం పోవాలంటే ప్రభా నీకు ఇష్టమైతేనే జరుగుతుంది. కాబట్టి దేవుని వాక్య భావన చూసినప్పుడు అంటే దేవుని వాక్యలు చూసినప్పుడు అందుకే అంటాడు దేవుని వాక్యుడు, నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధీకరించడం. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ కన్ఫెషన్. ఎందుకంటే ఈ నోస్ వాట్ ఇస్ స్టేట్ ఇస్. ఆయన ఏ స్థితిలో ఉన్నాడని తెలుసు కాబట్టి ఆ స్థితిని బట్టి అంటున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఇష్టపడితే నువ్వు నన్ను శుద్ధుడిగా చేయగలుగుతావు ప్రభు అని అంటున్నాడు. పౌలు తన గురించి తాను మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అమ్మ? నేను పాపుల్లో ప్రధానుడు అంటాడు. ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్ అంటాడు. ది గ్రేటెస్ట్ అపోస్టల్ నేను అనుకుంటాను. బహుశా ఆయన పేతురు కంటే కూడా క్రాస్ అయ్యాడు అనుకుంటాను. ఎందుకంటే ఆయన గురించి తన గురించి తాను చెప్పినాడు, ప్రభు కొరకు నేను ఎంత శ్రమ పడితే అంటాడు. అనేక మార్లు మరణమునకు సమీపముగా పోయి వచ్చాను అంటాడు. ఈజ్ మచ్ అంటే నేను పీటర్ను తక్కువ చేసి ఏం మాట్లాడలేదు, కానీ అంటే చివరిగా వచ్చినా కూడా గొప్ప పరిచర్య చేసినవాడు. అలాంటి పౌలు తన గురించి తను మాట్లాడుతున్నప్పుడు నేను పాపుల్లో ప్రధానం, ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించిన పనికి మాలినవాడిని కాబట్టి ఐఎమ్ ది వర్స్ట్ సిన్నర్ అంటాడు. బట్ ఐ రిసీవ్ ది గ్రేస్. దేవుని యొక్క కృప ద్వారా దేవుని పరిచర్యలో ఉన్నాను. అంటే దేవుని సన్నిధిలో ఈరోజు నీవు నేను కూడా పిల్లలు ఒకవేళ ఆత్మీయంగా మనం కనుక పడిపోయే స్థితిలో ఉంటే there is only one solution is at the feet of Jesus. యేసు ప్రభు యొక్క పాదముల చెంత, యేసు ప్రభు సన్నిధిలో నువ్వు ఒకవేళ ఒప్పుకోగలిగితే, ఇఫ్ యూ క్యాన్ కన్ఫెస్ దట్ గాడ్ ఐ యామ్ ది వర్స్ట్ సిన్నర్, గాడ్ ఫర్గివ్ మీ అని వాళ్ళు చెప్పగలిగితే దేవుడు నన్ను yes he says I am willing అంటాడు. ఓన్లీ ఒక విషయాన్ని గమనించాలి, ఓన్లీ గాడ్. ఎందుకు ఈ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడంటే పిల్లరా, ఈ కుష్ఠరోగు ఇప్పుడు కాదు అప్పట్లో అది స్వస్థపరచలేనిది వ్యాధి. దానికి కారణం లేదు, దానికి మరణం తప్ప there is no other alternative. The only source is God. దేవుడు మాత్రమే దాన్ని చేయగలుగుతాడు, దేవుడు మాత్రమే తీయగలుగుతాడు, దేవుడు మాత్రమే కార్యము చేయగలుగుతాడు. There is no other source, only Jesus is the way. అందుకే ఆ వ్యక్తి అక్కడ దగ్గర వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటాడు. ఓ సందర్భాన్ని మీకు చూపించాలి. రెండో రాజుల గ్రంథము చూసినప్పుడు ఇక్కడ మనకు కుష్ఠరోగి కనబడతాడు. దేవుని వాక్యమానం చూసినప్పుడు రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ నామాను పిల్లలు అలా ఒక వ్యక్తి కనబడతాడు. సిరియా యొక్క అధికారి పిల్లలు, అంటే గొప్ప కమాండర్ అంట పిల్లలు. అనేక విజయాలు రాజుకి ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తికి కుష్ఠున్నట్టుగా చూస్తాం. ఒకసారి 3వ వచనం చూద్దాం, 5వ వచనం 3వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు. 3వ వచనం ఒకసారి. ఒక చిన్న పిల్లని చెర పట్టుకొచ్చారు. ఆ చిన్నపిల్ల ఒక సలహా ఇస్తుంది. దేవుని వాక్యం చూద్దాం పిల్లలు. ఏమనుకున్నాం? షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళ వాడు ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగా చేయనంటున్నాడు. ఇప్పుడు ఆ సిరియా రాజులో గొప్ప రాజు అనేక రాజ్యాలు వెళ్తున్నాడు, గొప్ప వైద్యులు ఉంటారు, కానీ అక్కడ ఎవరు కూడా స్వస్థపరచలేకపోతున్నాడు ఆ కమాండర్. అప్పుడు అక్కడ పజరపడబడి ఒక చిన్న పిల్ల అంటుంది, సుమరోనుకు వెళ్ళు, అక్కడ వెళ్ళు, ఎలీషా దగ్గరికి వెళ్ళు, అక్కడ వెళ్తే నువ్వు స్వస్థ పొందుతావు అంట. ఎలా చేస్తాడంటే ఓన్లీ గాడ్ కెన్ డూ సమ్ థింగ్స్. అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అంటాడు కదా 13వ వచనం 14వ వచనం కదా, అతడు ఆ యోర్దానులో మునగమంటాడు. ఏం చేశాడంటే వెళ్ళి యోర్దానులో పోయి 7 సార్లు మునుగురా బాబు నువ్వు బాగుపడదంటే వాడికి కోపం వస్తుందంట. మా దేశంలో నదులు లేవా? ఆభా నది లేదా? ఈ నది లేదా? ఆ నది లేదా? ఆ నదుల కంటే గొప్పదా ఈ పిల్ల కాలువ, ఈ యోర్దాను అంటాడు. పక్కన దాసులు అంటే, బాబు ఏదో గొప్ప పని చేయమంటే చేయకపోతే చిన్న పనిగా నీళ్ళలో మునిగితే ఏం పోయింది, నీకు రోగం పోతుంది కదా అంటే చెప్తే నీళ్ళలో మునిగి 7 సార్లు లేచినప్పుడు అంట అతని దేహము పసిపిల్లవాడి దేహంలా అయిందంట. చైల్డ్ లైక్ ఫ్లెష్ అంటాడు.
ఎందుకు జరిగిందమ్మా? దైవ చెప్పిన మాట ప్రకారం కాదు. యోర్దాను నదికి ప్రత్యేకత ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను దాటినప్పుడు ఆ యొక్క మందస్సమును పట్టుకుని వాళ్ళు ఆ యోర్దాన్లో కాలు పెట్టినప్పుడు యోర్దాను నది ఆగిపోయిందంట, 2 పాయలుగా జరిగిందంట. ఆ మందస్సములో ఏముందంటే దేవుని ఏముంది? మందస్సంలో ఏముంటది? ఏముంటది? మన్నా. ఓకే, ఆరోను చిగురించిన కన్నా. ఇంకా రెండు రాతి పలకల మీద ఏముంటది? రాతి పలకల మీద ఏముంటది? దేవుని మాట ఉంటది. దేవుని మాట నీళ్ళని తగిలింది కాబట్టి దేవుని మాటలో స్వస్థత ఉంది. హల్లెలూయా. దేవుని మాట అతనికి తగిలినప్పుడు స్వస్థత కలిగిన చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఆ దేవుని వాక్కు తగిలినప్పుడు ఆ నెహమానుకు కుష్ఠరోగం నుంచి ఆ స్వస్థత కలిగిన చూసినప్పుడు దేవుని మాట, దేవుని టచ్ ఎప్పుడైతే యు విల్ బి హీల్డ్. పాట పాడతాం కదా మనం, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఎప్పుడైతే వాక్యము ఆ నీళ్ళలో ఉన్న వాక్యము శక్తి తగిలిందో స్వస్థత పొందినట్టుగా చూస్తాం. ఎందుకంటే దేవుడు మాత్రమే ఈ యొక్క పాప సాక్ష్యం ఇస్తుంటే ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఓన్లీ గాడ్ ఈస్ ది వన్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా నా ఆత్మీయ కుష్టిపోయాడు. ఓన్లీ వన్ సొల్యూషన్ ఇస్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా. ఇట్స్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఇస్ జీసస్ అండ్ హిస్ బ్లడ్. దేవుని వాక్యం మీరు నీతో నాతో మాట్లాడుతుంది. అందుకే ఈ మాటలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి తెలుసు, ఎందుకంటే మై సొల్యూషన్ ఈజ్ విత్ మై లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రతి ఆత్మీయమైన కుష్టును ఆయన తొలగించి ఎస్ ఐఎమ్ విల్లింగ్ అంటాడు. నేను నిన్ను శుద్ధుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు, ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు. 3వ అధ్యాయంలోకి వస్తుంది. దేవుని వాక్యం చూసినప్పుడు అంటాడు ఐఎమ్ విల్లింగ్ అంటాడు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు ఆయన, ఎందుకంటే కృప ద్వారా పిల్లరా ఏ అర్హత లేని కూడా ఉండాలి. ఆయన ముట్టకూడని వ్యక్తిని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తిని ముడతారా? కుష్ఠరోగులు ముడతారా? సొంతంలో ముట్టారు కదా. యేసు ప్రభువు ఆయన చెయ్యి చాచి వాని తాకగా వాడు సంపూర్ణ స్వస్థత పొందెను. హల్లెలూయా. God says, I'm going to touch you. I'm going to touch you so that దేవుని వాక్యం ఈరోజు నీతో దేవుని వాక్యం మాట్లాడదా వ్యక్తిని అంటాడు కదా. యేసు ప్రభువు అంటాడు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అంటే God says I am willing అంటున్నాడు. ఈరోజు చేరిన మనందరితో మాట్లాడుతున్నాడు ప్రభు. మాట్లాడు ఐఎమ్ విల్లింగ్ టు టచ్ యు రైట్ నౌ. ఎంతమంది పిల్లరా దేవుని యొక్క టచ్ ను ఫీల్ అవుతున్నారు? God says ఐఎమ్ గోయింగ్ టు టచ్ యు రైట్ నౌ. దేవుని వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆ కుష్ఠరోగి స్వస్థత వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీకు స్వస్థత వచ్చినప్పుడు నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అక్కడ పోయి చూపించుకొని అనేకుల మధ్యలో సాక్షిగా నిలబడ. యు హ్యావ్ టు బి అనేక మధ్యలో వారి మధ్యలో సాక్షార్థము జీవించాలంటున్నాడు ఈరోజు. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. విశ్వాసుల దేవుని వాక్యం ఈరోజు నిజంగా దేవుడు నన్ను టచ్ చేశాడు. ఆ ప్రశ్నతో వెళ్ళాలి. దేవా నువ్వు నన్ను తాకకూడదు. నువ్వు తాకితే నాలో ఉన్న ప్రతి యొక్క చెడు, ప్రతి ఒక్క కుష్టు వెళ్ళిపోతుంది. సో దట్ ఐ కెన్ లివ్
ఫర్ ది లార్డ్, ఐ కెన్ లివ్ విత్ ది లార్డ్. ఎలా కూడా దేవుని ఈరోజు ఆరోజు యేసు ప్రభువారు అయితే ఆయన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ముట్టాడు. ఈరోజు యేసు ప్రభువారు ఎలా ముడతారంటే ఏ రీతిగా నహమాను దేవుడు ఆ వాక్యం ద్వారా ముట్టాడు, ఈరోజు దేవుడు నన్ను కూడా వాక్యం ద్వారా ముట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇష్టపడితే దేవుడు God is ready to touch you with his word. దేవుని వాక్యం ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడైన ఆ వాక్య దేవుడిని అంటున్నాడు. దేవుని మాట యోహాను సువార్త 15:3 నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులయ్యారు. హల్లెలూయా. Holy by the word of God. దేవుని యొక్క వాక్యముకు వెళ్ళి హృదయాన్ని తాకితే నువ్వు పరిశుద్ధతను పొందుకున్నట్టే, దేవుడు నిన్ను ముచ్చినట్టే. అప్పుడు నువ్వు కూడా పాట పాడవచ్చు. నీ మనలో తొందరపడుతుంది, అప్పుడు పాట పాడవచ్చు. యేసు నన్ను ముచ్చాడు కాబట్టి దేవుని యొక్క తాకినికి తగులుతుందా? ఇస్ గాడ్ టచింగ్ యువర్ అన్క్లీన్నెస్ సో దట్ యు కెన్ బి క్లీన్. ఒకసారి దేవుడిని సమీక్షించు. దేవాయా నన్ను ముచ్చయ్య, దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకా నాలో నా పవిత్ర ప్రతి దాన్ని కూడా యేసయ్యా నీ చేతితో నువ్వు తాకి, నీ చేయి చాచి నన్ను తాకి, నన్ను ముట్టి నన్ను శుద్ధునిగా చేయమని అడగలిగితే గాడ్ ఈస్ రెడీ టు, గాడ్ ఈస్ విల్లింగ్ టు క్లెన్స్ యు అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలా పరిశుద్ధతను పొందుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి, ఇళ్ళ నుంచి వెళ్ళడానికి దేవుడు తన ఆత్మ సహాయం ప్రార్థన చేస్తున్నా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులు మొత్తాన్ని నీకు వేలాదిస్తూ ఉందేనా ఈ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించాం. దేవానికి స్తోత్రం. వాక్యం ద్వారా నాతో మాట్లాడిన దేవా, మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. నేను ఇంకా ఆత్మీయమైన దృష్టి కలిగి ఉంటేనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మమ్మల్ని తాకమని ప్రార్థన చేస్తాం. మీరు తాకి మమ్మల్ని శుద్ధులుగా చేయండి. అయినా ఒకవేళ నీ సన్నిధిలో మేము కొచ్చాడితే, నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే, అయ్యా నన్ను శుద్ధునిగా చేయను ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటే, నువ్వు తాకడానికి సిద్ధంగా ఉన్నావు. దేవానికి స్తోత్రమునైనా మాలో ప్రతి అపవిత్రతనైనా మీరు శుద్ధిగా చేయండి. యేసు రక్తంలో శుద్ధత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము ద్వారా నీ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకి శుద్ధీకరించి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.